దానికి ప్రధానంగా మున్సిపల్ పరిధిలో పుట్టాగుల్ల గ్రామంలో మా యువ నాయకులు జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రణీత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అదేవిధంగా బిఎస్ మక్బూల్ అహ్మద్ గారి ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, వేదిక మీద ఉన్న మాజీ చైర్పర్సన్ సోదరులు సాదక్ గారికి, సురేష్ రెడ్డి గారికి, నలజూరు కన్వీనర్ రవికుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా షానూన్న గారికి, సలీం మాజీ కౌన్సిలర్ సలీం గారికి, కౌన్సిలర్ ఆవుల్ స్వామి గారికి, మహమ్మద్ గారికి, అదేవిధంగా రాంప్రసాద్. కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గురించి పెద్దలందరూ కూడా, వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా మాట్లాడడం జరిగింది. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం. దీని అర్థం క్యాప్షన్ లోనే ఉంది. అంటే చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అధికారం కోసం హామీలు వాగ్దానాలు ఇస్తారు, అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా మోసం చేస్తారు అనేది ప్రజలందరూ కూడా. గండ్లపేట కన్వీనర్ రవీందర్ రెడ్డి గారికి వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ఎంపీటీసీ బాలు గారికి అందరూ కూడా రండి, లోపల రండి. ఈ విధంగా చంద్రబాబు నాయుడు గారి నైజం రాష్ట్ర ప్రజలకు అందరికీ తెలిసిన విషయమే. అయినా ఆనాడు ముఖ్యమంత్రిగా పనిచేసిన గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 2019 నుండి 2024 సంవత్సరం వరకు ఏదైతే ఆయన 2019లో ప్రజలకు మాట చెప్పారో, ప్రజలకు హామీలు ఇచ్చారో, నవరత్నాలని ప్రధానంగా చెప్పారో, ఇవన్నీ హామీలన్నీ కూడా ఆయన ముఖ్యమంత్రి అయిన మరుక్షణమే ఈ కార్యక్రమాలను అమలు చేసే విధంగా సామాన్యంగా ప్రజలకు ప్రతి ఒక్కరూ అధికారుల దగ్గర చుట్టూ తిరిగి అవసరం లేకోకుండా మీ ఇంటికాడికే పంపించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మీ ఇంటికి చేరవేసే విధంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నిర్ణయం తీసుకున్న విషయాన్ని మనం ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. అదే విధంగా 2024లో చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 అన్నారు, సూపర్ 7 అన్నారు, 143 హామీలు ఇచ్చారు. కానీ ఆ హామీలు ఏ మేరకు నెరవేర్చాయో మనం ఒక్కసారి ఈ క్యూఆర్ కోడ్ ఓపెన్ చేసి తెలుస్తుంది. ఎందుకంటే గత సంవత్సరం మీరు ఇప్పుడే చెప్పారు, మా సోదరుడు సలీం గారు చెప్పారు, ప్రతి కుటుంబానికి ఏదో పథక రూపాయన 1,00,000 నుండి 2 లక్షల రూపాయలు ఒక కుటుంబానికి ఒక సంవత్సరంలో వచ్చిన చరిత్ర ఘనత జగన్మోహన్ రెడ్డి గారికి అని చెప్పి ఆయన చెప్పారు. ఇది 100% వాస్తవం. కానీ ఈ రోజు సంవత్సరం అయిపోతే కూడా ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు వాగ్దానం నెరవేర్చుకోకుండా ఖజానా ఖాళీ అయిపోయింది, ఖజానా దోచేశారు అని చెప్పి మాటలు చెప్తున్న చంద్రబాబు నాయుడు గారు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు, మరో శ్రీలంక అయిపోతాది అని చెప్పి ఆనాడు చెప్పినప్పుడు ఆయనకు ఈ రోజు ఇచ్చిన హామీలు ఆ రోజు గుర్తుకు రాలేదా అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజు ఆర్థిక పరిస్థితులు కోవిడ్ సందర్భంలో దాదాపు 2-3 సంవత్సరాలు కోవిడ్ తో ఎక్కడ కూడా రాష్ట్రానికి ₹1 ఆదాయం లేని పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటని కట్టుబడి మడమ తిప్పని నాయకుడిగా ఏదైతే రాజశేఖర రెడ్డి గారి పేరుందో, తన అడుగుజాడలు తనయుడు ఒక్క హామీ కూడా చెప్పిన హామీలు ఎన్ని కష్టాలు ఇబ్బందులైనా నేను నెరవేరుస్తానని చెప్పి ఇచ్చిన నాయకుడు ఎవరున్నారు దేశంలో, రాష్ట్రంలో అంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేసుకోవాలి. కాబట్టి అలాంటి నాయకుడు ఈ రోజు ఈ సంవత్సర కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలు మీరు ప్రజల్లో ఆ రోజు ప్రజా తీర్పును శిరస వహిస్తూ 2024లో ఆయన ఏదైతే ప్రజలు చంద్రబాబు నాయుడుకి అవకాశం ఇచ్చారు, సంవత్సరం అయిపోతే కూడా ఏ హామీలు నెరవేర్చిన సందర్భంలో ఒక ప్రతిపక్ష నాయకునిగా, ఒక ప్రజల పక్షాన నిలబడే నాయకునిగా, ప్రజా సమస్యల గురించి అవగాహన నాయకునిగా, ప్రజల కష్టాలే నా కష్టాలుగా భావించే ఒక నాయకునిగా జగన్మోహన్ రెడ్డి గారు
ప్రతిపక్షం పాత్ర పోషిస్తూ ఇచ్చిన హామీని నెరవేర్చండి అని చెప్పి 8-9 నెలలుగా ఎన్నో విధాలుగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెస్తున్నారు. కానీ ఈ ప్రభుత్వాన్ని చీమ కుట్టినట్లేదు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కొంత సమయం ప్రభుత్వానికి ఇవ్వాలని చెప్పి 9-10 నెలలు ఆలోచన చేసి సమయం ఇచ్చారు. కానీ 9-10 నెలలు అవుతుంటే కూడా రైతులు కష్టాలు పడుతున్న ఇబ్బందులను ఆయన కళ్ళారా చూసిన తర్వాత నేను కాదు ఈ ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఒక ప్రతిపక్ష పార్టీ నేతగా ప్రజా నాయకుడిగా ప్రజల కష్టాలను నేను ప్రభుత్వం దృష్టికి తీసుకొని రావాలి, ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి అని చెప్పి ఒక ఉద్దేశంతో ఆనాడు చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చారో అది నెరవేర్చని పరిస్థితుల్లో ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలలో ఉండి ప్రజల కోసం పోరాటం చేస్తున్న నాయకుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూసే ఉంటారు ఈ రాష్ట్రంలో మిర్చి రైతులు ఏ విధంగా నష్టపోయారు. వారికి అండగా మిర్చి రైతుల కోసం అని చెప్పి ఆయన పెద్ద ఎత్తున ప్రభుత్వం ఒత్తిడి తెచ్చే విధంగా ఆయన స్వయంగా వచ్చి రైతులతో మాట్లాడి ఆయన కష్టాలు ప్రభుత్వానికి వివరిస్తే అప్పుడు ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు అనిపించి మిర్చి రైతులు గిట్టుబాటు ధర. అదేవిధంగా పొగాకు రైతులు ఏ విధంగా నష్టపోయారు, ఎంత ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తున్నప్పుడు రైతుల పక్షాన పొగాకు రైతుల పక్షాన గుంటూరులో ఆయన పొగాకు రైతుల తరఫున పోరాటం చేస్తే అప్పుడు ప్రభుత్వానికి చీమ కొట్టి కేంద్రానికి లేఖ రాసి వాళ్ళకి ఏదో ఇన్సెంటివ్ ఇవ్వాలని చెప్పి రాయడం. అదేవిధంగా అక్కడే కాదు రాష్ట్ర వ్యాప్తంగా మరి ముఖ్యంగా రాయలసీమ రైతన్నలందరూ కూడా ఈ రోజు మామిడి పంటను ప్రతి ఒక్కరు కూడా తమ పొలాల్లో పెట్టుకొని మామిడి సంవత్సరం ఒక పంట వస్తుంది అని చెప్పి ఎదురు చూసి దానికి ఎంతో మందులు కొట్టి డబ్బులు ఖర్చు పెట్టి దాన్ని ఒక సంవత్సరం చిన్న పిల్లల్లాగా సాక్కొని దానికి చూసుకున్న తర్వాత ఆఖరికి పంట వచ్చే సమయానికి కనీసం మద్దతు ధర లేదు. దీని మీద రాష్ట్రంలో ఉండే ప్రధానంగా రాయలసీమ రైతులు మామిడి పంటను ప్రభుత్వం కొనుగోలు చేయండి, ఏదైతే ఫ్యాక్టరీలకు మీరు ప్రభుత్వం నుండి సప్లై చేయించండి చెప్పి ఒత్తిడి చేస్తే చలనం లేదు. కానీ దాన్ని చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మామిడి రైతుల కష్టాలను చూసి స్వయంగా ఆయన బంగారుపాళ్యానికి వస్తే బంగారుపాళ్యంలో రైతులు ఎంత పెద్ద ఎత్తున వచ్చి స్వాగతం పలికి తమ కష్టాలను వినిపించుకుంటే అప్పుడు ప్రభుత్వానికి చలనం వచ్చి కేంద్రానికి లెక్క మేము రాస్తున్నాము, 4 రూపాయలు 2 రూపాయల 2 పైసలు మేము ఇస్తాం, 2 రూపాయలు కేంద్రం ఇస్తుంది, 4 రూపాయలు మేము కొంటామని చెప్పి అప్పుడు చలనం వచ్చి కేంద్రానికి లెటర్ రాస్తారు. అంటే ఇది ఈ ప్రభుత్వం ఏ విధంగానైనా కూడా ఇచ్చితే గిల్లితే గాని చలనం లేని పరిస్థితి. ఈ రోజు రైతులకు ప్రధానంగా ఏదైతే మిర్చి రైతు, పొగాకు రైతు, మామిడి రైతులకు అండగా ఉండి ఈ రోజు వారి కష్టాలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి వారికి ఆదుకున్న నాయకుడు ఎవరున్నా ఈ రోజు ఉండాలంటే రాష్ట్రంలో అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా గర్వంగా చెప్పచ్చు. కాబట్టి ఇవన్నీ చూసిన తర్వాత ఇప్పుడు క్యూఆర్ కోడ్ అనేది ఏదైతే మీరు ఆ రోజు హామీలు ఇచ్చారో, ఆ రోజు మీ ఎన్నికల్లో మేనిఫెస్టోలో మీరు చెప్పారో సూపర్ 6 అని, సూపర్ 7 అని, ఈ హామీలన్నీ కూడా మీరు నెరవేర్చండి. మీరు ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా కూడా ఆ రోజు నేను కోవిడ్ సమయంలో కూడా నేను ఎక్కడ చెప్పిన మాటని కట్టుబడి అన్ని హామీలు నెరవేర్చాను. మీరు ఆర్థిక పరిస్థితి తెలిసి నేను 3000 పెన్షన్ కాదు 4000 ఇస్తామని చెప్పారు. సంతోషం. ఆ ఒక్క పెన్షన్ పథకం తప్ప ఏ పథకం కూడా జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఇచ్చిన దానికంటే కూడా 1 రూపాయి ఎక్కువ లేదు. ఆ పథకాలు కూడా ఇవ్వలేదని చెప్పి ఈ రోజు ప్రతి ఒక్కరు కూడా అడిగే పరిస్థితులు వస్తున్నారు. కాబట్టి మనం ఈ రోజు